నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. శాంతి చర్చలపై ప్రతిష్టంభనతో మధ్యప్రాచ్యంలో తీవ్రమైన యుద్ధం. ఇరాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, అమెరికా బలగాలు. ప్రతిదాడుల తీవ్రత పెంచిన ఇరాన్. గల్ఫ్లోని అమెరికా స్థావరాలు, పోర్టులపైకి క్షిపణుల దాడులు. ఇజ్రాయెల్పై హెజ్బొల్లా బాంబులు. ముడి చమురు ధరలు పెరిగిన వేళ పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకంలో కేంద్రం కోత. 10 రూపాయల చొప్పున తగ్గింపు. గ్యాస్ కొరతతో ఇబ్బంది పడుతున్న హోటళ్లకు ఊరట. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను 70% పెంచిన కేంద్రం. దేశవ్యాప్తంగా భక్తజన రంజకంగా శ్రీరామనవమి వేడుకలు. అయోధ్యలో బాలరాముడికి తిలకం దిద్దిన సూర్యకిరణాలు. భద్రాచలంలో కన్నుల పండుగగా జగదభిరాముడి కళ్యాణం. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రేవంత్ రెడ్డి. 351 కోట్లతో చేపట్టనున్న నిర్మాణాలకు భూమి పూజ. మార్కాపురం బస్సు ప్రమాద మృతదేహాల కోసం బంధువుల నిరీక్షణ. DNA నివేదికలు అందగానే అప్పగిస్తామన్న పోలీసులు. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఇరుపక్షాలు శాంతి ఒప్పందాల కంటే దాడులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా టెహ్రాన్ సహా ఇరాన్లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడుతున్నాయి. వారి దాడులను ధీటుగా ఎదుర్కొంటున్న టెహ్రాన్ భారీగా ప్రతిదాడులు చేస్తోంది. ఓవైపు శాంతి చర్చలు చేస్తున్నారని చెబుతున్న ట్రంప్ పశ్చిమాసియాకు భారీగా బలగాలను తరలిస్తున్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ వ్యాప్తంగా వైమానిక దాడులు జరుగుతున్నాయి. రాజధాని టెహరాన్లోని పలు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగుతున్నాయి. ఖోమ్ నగరంలోని నివాస ప్రాంతాలపై జరిగిన దాడిలో 6 మరణించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. ఉర్మియాలో ఒక నివాస సముదాయం లక్ష్యంగా దాడి జరగ్గా 4 భవనాలు ధ్వంసమైనట్లు తెలిపింది. టెహరాన్కు పశ్చిమాన ఉన్న కరాజ్, ఇస్ఫహాన్లోని పారిశ్రామిక ప్రాంతాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. అటు హెజ్బొల్లా లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను పెంచింది. అక్కడి గ్రామాల్లోని ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ కూడా తీవ్రంగా ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలు, పోర్టులపై దాడులకు దిగింది. తమ ప్రాంతాలపై దూసుకువచ్చిన 2 డ్రోన్లను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. కీలక చమురు నిల్వలు ఉన్న తూర్పు ప్రాంతాలపై దూసుకొచ్చిన డ్రోన్లను ధ్వంసం చేసినట్లు సౌదీ రక్షణ శాఖ తెలిపింది. రియాద్ వైపు 6 క్షిపణులు రాగా 2ంటిని కూల్చివేశామని వెల్లడించింది. మరో 4 నిర్మానుష్య ప్రాంతాల్లో పడినట్లు పేర్కొంది. మరోవైపు 2 డ్రోన్లను అడ్డుకున్నట్లు కువైట్ ప్రభుత్వం పేర్కొంది. షువైక్ పోర్టుపై డ్రోన్ల దాడి జరిగినట్లు వెల్లడించింది. దాడి కారణంగా ఆస్తి నష్టం జరిగిందని, ఎలాంటి ప్రాణ నష్టం లేదని పేర్కొంది. ముబారక్ అల్ పోర్టుపై డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులతో దాడి జరగ్గా మంటలు చెలరేగాయి. యుఏఈలోని షార్జా వైపు ఓ క్షిపణి దూసుకువచ్చినట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. నష్టంపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇజ్రాయెల్పై హెజ్బొల్లా దాడులను ఉధృతం చేసింది. గత రాత్రి నుంచి ఉత్తర ఇజ్రాయెల్పై 100కు పైగా క్షిపణులతో దాడులు చేసినట్లు ప్రకటించింది. దక్షిణ లెబనాన్లోని ఇజ్రాయెల్ సైనికులపై దాడులు జరిపినట్లు హెజ్బొల్లా తెలిపింది. సరిహద్దులు దాటి లెబనీస్ భూభాగంలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైనికులపైన దాడులు చేసినట్లు వెల్లడించింది. ఖంతారా పట్టణంలోని ఇజ్రాయెల్ సైనికులు, వారి వాహనాలపై రాకెట్ దాడులు జరిపినట్లు చెప్పింది. బెయిట్లిఫ్ పట్టణం సమీపంలో ముందుకు సాగుతున్న ఇజ్రాయెల్ సైనికులపై గైడెడ్ క్షిపణులతో దాడి చేసినట్లు వెల్లడించింది.
హార్ముజ్లో శత్రువుల నౌకల రాకలను నిరోధించే హక్కు ఇరాన్కు ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి అన్నారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తో ఫోన్లో మాట్లాడిన అబ్బాస్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్పై యుద్ధ తీవ్రతను తగ్గిస్తామంటూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీగా సైన్యాన్ని పశ్చిమాసియాకు తరలిస్తున్నారు. ఇరాన్తో చర్చలంటూనే అత్యాధునిక ఫైటర్ జెట్లు, విమాన వాహక నౌకల్ని పశ్చిమాసియాకు తరలిస్తున్నారు. తాజాగా 10,000 మంది అమెరికా పదాతి దళ సైనికుల్ని మోహరించడానికి పెంటగాన్ సిద్ధమైనట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెలువరించింది. ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో జరుగుతున్న సైనిక దాడులపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుషెహర్ ఒక క్రియాశీల అణు ప్లాంట్ అని, అక్కడ భారీ మొత్తంలో అణు పదార్థం ఉంటుందని చెప్పారు. ఈ నెల 24న కూడా అక్కడ దాడులు జరిగినట్లు నివేదికలు అందాయని తెలిపారు. ఈ అణు ప్లాంట్కు ఏదైనా నష్టం వాటిల్లితే ఇరాన్ సహా పొరుగు దేశాలకు కూడా భారీ రేడియేషన్ వ్యాపించే ప్రమాదం ఉందని గ్రోసీ హెచ్చరించారు. యుద్ధ సమయంలో పాటించాల్సిన 7 అణు భద్రతా సూత్రాలను గౌరవించాలని ఆయన కోరారు. ఒకవైపు అణు కేంద్రాల సమీపంలో దాడులు, మరోవైపు ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమ ఆసియాలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. అణు ప్రమాదం పొంచి ఉందన్న IAEA హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF చీఫ్ ఇయాల్ జమీర్ నెతన్యాహు ప్రభుత్వానికి కీలక హెచ్చరిక చేశారు. పలు దేశాలతో యుద్ధాల కారణంగా మానవ వనరుల కొరతతో ఇజ్రాయెల్ సైన్యం కుప్పకూలే ప్రమాదంలో ఉందని చెప్పారు. సైన్యంలో ఉన్న ఖాళీలను వేగంగా భర్తీ చేయాలని నెతన్యాహు ప్రభుత్వాన్ని కోరారు. ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ సమావేశంలో IDF చీఫ్ జమీర్ ఈ మేరకు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం ముందు 10 ప్రతిపాదనలు ఉంచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడుల తర్వాత IDFపై భారం విపరీతంగా పెరిగింది. గాజాలో మిలిటరీ ఆపరేషన్ సహా పలు సైనిక చర్యలు చేపట్టింది. ఇజ్రాయెల్ సైన్యానికి సుమారు 12,000 మంది సైనికుల కొరత ఉందని అంచనా. ప్రస్తుతం ఇజ్రాయెల్కు 170,000 మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. 4 లక్షల మంది రిజర్వ్ బలగాలున్నాయి. సైనికుల నియామకంపై జనవరిలోనే ప్రధాని నెతన్యాహుకు లేఖ రాసిన జమీర్ ఇప్పుడు మరోసారి హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అమాంతం పెరిగిన వేళ దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు OMCలను ఆదుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెట్రోల్పై లీటర్కు 13 రూపాయలు ఉన్న సుంకాన్ని 3 రూపాయలకు తగ్గించింది. ఈ కారణంగా లీటర్ పెట్రోల్పై ఎక్సైజ్ సుంకం 10 రూపాయలు తగ్గింది. డీజిల్పై లీటర్కు 10 రూపాయల ఎక్సైజ్ సుంకం వసూలు చేస్తుండగా ఆ సుంకాన్ని పూర్తిగా ఎత్తివేసింది. ఈ తగ్గింపు తక్షణమే అమలులోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ముడి చమురు ధరలు దాదాపు 50% పెరిగాయి. అయినా దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలైన HPCL, BPCL, IOC రిఫైల్ ధరలను పెంచలేదు. ఈ కారణంగా ఆయా సంస్థలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటుండగా ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ కేంద్రం ఈ ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో రిటైల్ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే తగ్గే అవకాశం లేకపోయినా ఇంధన ధరల భారాన్ని చమురు కంపెనీలు ప్రజలకు బదిలీ చేయకుండా ఉపకరించనుంది. దేశంలో లాక్డౌన్ విధిస్తారని సామాజిక మాధ్యమాల్లోని దుష్ప్రచారంపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. లాక్డౌన్పై వస్తున్న ఊహాగానాలు పూర్తిగా అవాస్తవమని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. కేంద్రం వద్ద లాక్డౌన్ ప్రతిపాదనలేదీ లేదన్న కేంద్ర మంత్రి అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. దేశంలో ఇంధన సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామని కేంద్ర మంత్రి తెలిపారు. సంక్షోభ సమయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలన్న ఆయన సవాళ్లు ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. ఇలాంటి వదంతులు సమాజానికి హాని చేస్తాయని హర్దీప్ సింగ్ పూరి హితవు పలికారు. గ్యాస్ కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లకు కేంద్రం ఉపశమనం కలిగించింది. రాష్ట్రాలకు కమర్షియల్ LPG సరఫరాను 70% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల CSలకు పెట్రోలియం శాఖ లేఖ రాసింది. కమర్షియల్ LPGని గత వారం 50% పెంచిన కేంద్రం ఇవాళ మరో 20% పెంచింది. ప్రీ క్రైసిస్ కోటా కింద రాష్ట్రాలకు 40% కేటాయించినట్లు కేంద్రం తెలిపింది. తాజాగా ఆ కోటా కూడా 50%కి కేంద్రం పెంచింది. PNG సరఫరా పెంపు చర్యలతో రాష్ట్రాలకు కోటాను కేంద్రం పెంచింది. కేంద్రం వద్ద సరిపడా ఎరువులు ఉన్నాయని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి JP నడ్డా స్పష్టం చేశారు. లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి దేశంలో ఎరువుల కొరత లేదని తేల్చి చెప్పారు. ఇదే అంశాన్ని రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు సైతం చెప్పినట్లు వివరించారు. ఎరువుల కొరత ఉందని అన్నదాతల్లో ఆందోళన సృష్టిస్తున్నారని నడ్డా మండిపడ్డారు. ఎవరూ ఆందోళన పడవద్దని, సరైన సమయంలో రైతులకు ఎరువులు అందుతాయని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
लेकिन मैं सरकार की तरफ से और इस हाउस के माध्यम से देश की जनता को आश्वस्त करना चाहता हूं कि जहां तक खाद का सवाल है, फर्टिलाइजर का सवाल है, माकूल पर्याप्त खाद की व्यवस्था भारत सरकार ने कर रखी है और हमारे रिजर्व्स हैं और कोई भी पैनिक करने की जरूरत नहीं है। और मैंने सबको कहा है कि ये जो पैनिक क्रिएट किया जा रहा है, इस पैनिक की कोई आवश्यकता नहीं है। हमारे पास पर्याप्त भंडारण है और उस भंडारण के व्यवस्था के कारण किसानों को सही समय पर खाद जितनी चाहिए वो मिलेगी। శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సీతా సమేత శ్రీరామచంద్రస్వామి కళ్యాణాన్ని మిథిలా మైదానంలో అభిజిత్ లగ్నంలో అట్టహాసంగా నిర్వహించారు. రామచంద్రస్వామికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కమనీయ వేడుకను వేలాది మంది భక్తులు కన్నులారా వీక్షించి తన్మయత్వం చెందారు. జగాలను ఏలిన జగదేక వీరుడికి జగన్మాత సీతమ్మకు అభిజిత్ లగ్నంలో జరిగిన కళ్యాణ వేడుక కమనీయంగా సాగింది. భద్రాద్రి దివ్యక్షేత్రంలో జరిగిన ఈ మహావేడుక భక్త కోటిని నయనానందకరం చేసింది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు సాగిన కళ్యాణ క్రతువులో ప్రతి ఘట్టం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. ప్రత్యేకంగా అలంకరించిన మిథిలా ప్రాంగణంలో తొలుత తిరుకల్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి ఆరాధన చేపట్టారు. కళ్యాణానికి ఉపయోగించే సామాగ్రిని సంప్రోక్షణ చేసిన తర్వాత రక్షాబంధనం నిర్వహించి యోక్తధారణ చేశారు. ఇరు వంశాల గోత్రాలు పఠించి స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పించారు. వేద మంత్రోచ్చరణలు మారుమోగుతుండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచారు. ఈ సమయాన్ని శుభముహూర్తమని జగత్ కళ్యాణ శుభ సన్నివేశంగా కీర్తిస్తారు. రాముడు దోసిట తలంబ్రాలు నీలపు రాసులవుతుంటే జానకి దోసిట తలంబ్రాలు కెంపులయ్యాయి. కంఠే ఆచార్యః హరింధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళేర్యం వధూరిమాగుం సమేత పశ్యత. రాములోరి కళ్యాణ వేడుకలో కుటుంబ సమేతంగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాసారెడ్డి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. కళ్యాణం తర్వాత ప్రముఖులకు వేద పండితులు స్వామివారి గోటి తలంబ్రాలు అందజేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి భద్రాచలం తరలివచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. బ్రహ్మోత్సవాల ప్రధాన ఘట్టాల్లో చివరి ఘట్టమైన శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం శనివారం జరగనుంది. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మొదట హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సారపాకలో దిగిన సీఎం అక్కడి నుంచి కాన్వాయ్ ద్వారా భద్రాచలం రామాలయం చేరుకొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి మిథిలా మైదానానికి చేరుకొని భద్రాద్రి రామాలయ సమగ్రాభివృద్ధి కోసం 351 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పలువురు మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు. తెలంగాణ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. హైదరాబాద్లోని సీతారాంబాగ్ రామాలయంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు పాల్గొన్నారు. శ్రీరాముని శోభాయాత్రను గవర్నర్ ప్రారంభించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్తో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని కోదండ రామాలయంలో జరిగిన స్వామివారి కళ్యాణానికి కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు దంపతులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతిలో శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి అర్చకులు అభిషేకం నిర్వహించారు. ఊంజల్ మండపంలో శ్రీ సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం శ్రీరామనవమి ఆస్థానం హనుమంత వాహన సేవ నిర్వహించారు. కర్నూలులో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
రామాలయాలు, ఆంజనేయ ఆలయాల్లో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. విశాఖ సింహాచలంలో శ్రీరామనవమి సందర్భంగా రామతీర్థంలో కొలువైన సీతారాముల కళ్యాణానికి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నుంచి ఆలయ కార్యనిర్వహణాధికారి దంపతులు, ప్రధాన అర్చకులు, సిబ్బంది పట్టువస్త్రాలు సమర్పించారు. పలు జిల్లాల్లోని ఆలయాలు సైతం రామనామంతో మార్మోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ అయోధ్యలో భవ్య రామమందిరం భక్తులతో కిక్కిరిసిపోయింది. తమ ఆరాధ్య దైవం బాలరాముడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయానికి చేరుకున్నారు. కిలోమీటర్ల మేర క్యూలలలో వేచి ఉండి భక్తి శ్రద్ధలతో రామ్లల్లాను దర్శించుకుంటున్నారు. ఈసారి కూడా మధ్యాహ్నం 12 గంటలకు రామ్లల్లా నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని భక్తులు ఎంతో ఆసక్తిగా వీక్షించారు. ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో బాలరాముడిని దర్శించుకున్నారు. ఆ దేవదేవుడికి నమస్కారం చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లా కొండగట్టులో రామాయణంలోని ముఖ్య ఘట్టాలపై సైకత శిల్పాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంటోంది. రానున్న తరాలకు రామాయణం సులువుగా అర్థమయ్యే విధంగా ఈ శిల్పాలను రూపొందించారు. మే 15 వరకు కొండగట్టు క్షేత్రానికి వచ్చే భక్తులకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుందని స్వామి ఆత్మారాం మహారాజ్ తెలిపారు. సైకత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో రామాయణ ఘట్టాలను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా అందించే పీఎం సూర్యఘర్ కనెక్షన్లను త్వరగా ఇవ్వాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. డిస్కంల సీఎండీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి పీఎం సూర్యఘర్, ఆర్డీఎస్ఎస్ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఎస్ఎస్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా పీఎం సూర్యఘర్ కనెక్షన్లను త్వరితగతిన ఇవ్వాలని సూచించారు. జగ్జీవన్ రామ్ జయంతి నుంచి అంబేద్కర్ జయంతి నాటికి ప్రతి నియోజకవర్గంలో కనీసం 2000 కనెక్షన్లు పూర్తి చేయాలన్నారు. వచ్చే వ్యవసాయ సీజన్కు పెండింగ్లో ఉన్న అగ్రికల్చర్ కనెక్షన్లు మంజూరు చేయాలని తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ ప్రమాదాలు, ట్రాన్స్ఫార్మర్ చోరీలను అరికట్టేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ఎండలు పెరుగుతున్న కొద్దీ తెలంగాణలో విద్యుత్ వినియోగం కొత్త రికార్డులకు చేరుతోంది. తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ TSNPDCL పరిధిలో ఇవాళ 6,574 మెగావాట్ల రికార్డు స్థాయి వినియోగం నమోదైంది. ఈ మేరకు తెలిపిన ఆ సంస్థ CMD కర్నాటి వరుణ్ రెడ్డి నిన్న 6,457 మెగావాట్ల డిమాండ్ నమోదైనట్లు చెప్పారు. ఎండలు పెరుగుతున్నందునే విద్యుత్ వినియోగం పెరుగుతోందన్న ఆయన డిమాండ్ ఎంత పెరిగినప్పటికీ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. ముందస్తు ప్రణాళికలతో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు వరుణ్ రెడ్డి వివరించారు. మార్కాపురం జిల్లాలో గురువారం జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం 14 మంది మృతదేహాలను ప్రభుత్వాసుపత్రిలో మార్చురీలో భద్రపరిచారు. ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు బస్సులోనే సజీవ దహనం కాగా 29 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల నమూనాలను అధికారులు నిన్ననే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. వాటి ఫలితాలు ఇవాళ వచ్చే అవకాశం ఉంది. ఈ ఫలితాలు వచ్చిన వెంటనే మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. మృతుల కుటుంబ సభ్యులు రాత్రి నుంచి ఆసుపత్రి ఆవరణలోనే ఉన్నారు. అనంతపురం జిల్లాలో బావమరిదిని చంపిన బావపై పోలీసులు కాల్పులు జరిపారు. యాడికి మండలం కోన ఉప్పలపాడు సమీపంలోని కొండల్లో ఈ ఘటన జరిగింది. చిన్నపిల్లాడైన బావమరిదిని చంపిన బావ సర్వేష్ కుమార్ను నిన్న పట్టుకున్న పోలీసులు ఇవాళ సీన్ రీకన్స్ట్రక్షన్స్ కోసం హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లారు. ఎలా చంపాడో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నిందితుడు ఒక్కసారిగా ఖాళీ బీర్ సీసాతో పోలీసులపైకి దాడికి దిగాడు. నిందితుడు సర్వేష్ కుమార్ దాడిలో సిఐ రామసుబ్బయ్య, మరో కానిస్టేబుల్ గాయపడ్డారు. సిఐ భుజానికి, కానిస్టేబుల్ అరచేతికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా వినకపోవడంతో తిరగబడ్డ నిందితుడి ప్రాణాలకు హాని కలగకుండా కాళ్లపై కాల్చారు. తర్వాత నిందితుడిని, గాయాలైన పోలీసులను తొలుత తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. అక్కడ జిల్లా ఎస్పీ జగదీష్ పోలీసులను పరామర్శించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అల్లూరు జిల్లా గిరిజనగూడెం సమీపంలో చెట్లపై కూలిన డ్రోన్ కలకలం సృష్టించింది. రెడ్ వింగ్ సంస్థ ఆధ్వర్యంలో డ్రోన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు ఔషధాలను చేరవేస్తున్నారు. 2 నెలలుగా పాడేరు నుంచి ముంచంగిపుట్టు, అరకులోయ, చింతపల్లి ఆసుపత్రులకు డ్రోన్ ద్వారా ఔషధాలు పంపుతున్నారు. గురువారం సాయంత్రం పాడేరు డిగ్రీ కళాశాల నుంచి ముంచంగిపుట్టుకు వెళుతున్న డ్రోన్ పెదబైలు మండలం గంపరాయి వద్ద చెట్లపై పడిపోయింది. అసలే పశ్చిమాసియా యుద్ధం గురించి విని వణికిపోతున్న జనం డ్రోన్ పడగానే భయంతో పరుగులు తీశారు. తర్వాత సాంకేతిక లోపంతో డ్రోన్ పడినట్లు తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపటి తర్వాత రెడ్ వింగ్ టీం గంపరికి చేరుకొని చెట్లపై పడిన డ్రోన్ను స్వాధీనం చేసుకుంది. రైలులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి మత్తు చాక్లెట్లను బాపట్ల రైల్వే స్టేషన్ పోలీసులు పట్టుకున్నారు. పూరి తిరుపతి రైలులో బాపట్ల, చీరాల మధ్య ప్రత్యేక పోలీసు బృందాలు జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. ఒంగోలు, నెల్లూరులో విక్రయించడానికి ఒడిశా నుంచి గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నట్లు ప్రత్యేక బృందాలు గుర్తించాయి. నిందితుల నుంచి 8 కిలోల గంజాయి, 70 మత్తు చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దుబాయ్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. గురువారం నుంచి ఈ ఉదయం వరకు కురిసిన వానలకు రహదారులు జలమయమయ్యాయి. పలు వీధుల్లోనూ వరద నీరు నిలిచిపోయింది. ఫలితంగా రాకపోకలో ఇబ్బంది ఏర్పడింది. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని ఎత్తిపోసేందుకు పోలీసులు, సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్లే యుఏఈ అంతటా వర్షాలు కురిశాయని అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది అమెరికా 250వ స్వాతంత్ర వేడుకల నేపథ్యంలో ఆ దేశ కరెన్సీ చరిత్రలో ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకోబోతోంది. అమెరికా డాలర్ నోట్లపై తొలిసారిగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకాన్ని ముద్రించనున్నారు. 1861లో డాలర్ నోట్లను ప్రవేశపెట్టిన తర్వాత అమెరికా అధ్యక్షుడి సంతకం నోట్లపై రావడం ఇదే తొలిసారి. ట్రంప్ చిత్రంతో కూడిన ప్రత్యేక బంగారు నాణ్యాన్ని కూడా విడుదల చేయనున్నారు. సాధారణంగా అమెరికా కరెన్సీపై ఆ దేశ ఆర్థిక మంత్రి, ట్రెజరర్ సంతకాలు ఉంటాయి. కానీ ఈసారి అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సంతకంతో పాటు ట్రంప్ సంతకం కూడా డాలర్ నోట్లపై ఉంటుందని యుఎస్ ట్రెజరర్ బ్రాండన్ బీచ్ ప్రకటించారు. అమెరికా పట్ల ట్రంప్నకు ఉన్న అంకిత భావానికి, ఆయన నాయకత్వానికి ఇది ప్రతీక అని పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక పునరుజ్జీవనానికి ట్రంప్ ఆద్యుడని, ఆయన సంతకం కరెన్సీపై ముద్రించడం తగిన గౌరవమని స్పష్టం చేశారు. అమెరికా 250వ స్వాతంత్ర వేడుకల కోసం ట్రంప్ చిత్రంతో కూడిన 24 క్యారెట్ల స్మారక బంగారు నాణ్యాన్ని తీసుకొచ్చేందుకు ఫెడరల్ ఆర్ట్స్ కమిషన్ ఆమోదం తెలిపింది. తమిళనాడు నాగపట్నం జిల్లాలో సముద్ర తాబేళ్ల రక్షణకు అటవీశాఖ తీసుకున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. కోడిక్కரை తీరంలో తాబేళ్లు పెట్టిన గుడ్లను జంతువుల బారిన పడకుండా రక్షించిన అధికారులు అవి పొదగడంతో 670 తాబేలు పిల్లులను సముద్రంలోకి వదిలారు. సముద్ర తాబేళ్ల మనుగడను కాపాడేందుకు స్థానికంగా రాష్ట్ర అటవీ శాఖ ఒక హ్యాచరీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య తాబేళ్లు తీరానికి వచ్చి ఇసుక తిన్నెల్లో గుడ్లు పెడతాయి. కుక్కలు, నక్కల వంటి జంతువుల నుంచి కాపాడేందుకు ఆ గుడ్లను అధికారులు సేకరించి ఈ హ్యాచరీకి తరలిస్తారు. ఇలా గత ఫిబ్రవరిలో 8 తాబేళ్ల నుంచి మొత్తం 779 గుడ్లను అధికారులు సేకరించారు. వాటిలో 670 గుడ్లు పొదిగి తాబేలు పిల్లలు సురక్షితంగా బయటకు వచ్చాయి. వాటిని ఈ ఉదయం అధికారులు సముద్రంలో వదిలిపెట్టారు. ముఖ్యాంశాలు మరోసారి. శాంతి చర్చలపై ప్రతిష్టంభనతో మధ్యప్రాచ్యంలో తీవ్రమైన యుద్ధం. ఇరాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, అమెరికా బలగాలు. ప్రతిదాడుల తీవ్రత పెంచిన ఇరాన్. గల్ఫ్లోని అమెరికా స్థావరాలు, పోర్టులపైకి క్షిపణుల దాడులు. ఇజ్రాయెల్పై హెజ్బొల్లా బాంబులు. ముడి చమురు ధరలు పెరిగిన వేళ పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకంలో కేంద్రం కోత. 10 రూపాయల చొప్పున తగ్గింపు. గ్యాస్ కొరతతో ఇబ్బంది పడుతున్న హోటళ్లకు ఊరట. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను 70% పెంచిన కేంద్రం. దేశవ్యాప్తంగా భక్తజన రంజకంగా శ్రీరామనవమి వేడుకలు. అయోధ్యలో బాలరాముడికి తిలకం దిద్దిన సూర్యకిరణాలు. భద్రాచలంలో కన్నుల పండువగా జగదభిరాముడి కళ్యాణం. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రేవంత్ రెడ్డి. 351 కోట్లతో చేపట్టనున్న నిర్మాణాలకు భూమి పూజ. మార్కాపురం బస్సు ప్రమాద మృతదేహాల కోసం బంధువుల నిరీక్షణ. డిఎన్ఏ నివేదికలు అందగానే అప్పగిస్తామన్న పోలీసులు.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.